అందులోంచి దిగినది సునీత. ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి. దిగి చూసింది. టైర్ పంక్చర్ అయ్యింది. స్టెఫెనీ ఉంది కానీ తనకు వెయ్యడం రాదు. రోడ్డు ప్రక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది. ఒక్కరూ ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం 6 దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన ఒక్కటే ఉంది. తోడుగా ఎవరూ లేరు. దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. తరువాత అటుగా వెళుతున్న ఒక బైకు ముందుకు వెళ్ళి ప్రక్కకు తిప్పడం గమనించింది సునీత. ఒక వ్యక్తి బైక్ స్టాండ్ వేసి సునీత దగ్గరకు వస్తుండడంతో సునీత సహజంగా భయపడుతుంది. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు అని ఆందోళన. అతను దగ్గరికి నవ్వుతూ వచ్చాడు. టైరులో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతుందని గ్రహించి, భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. మీరు కారులో కూర్చోండి, నేను స్టెఫెనీ మారుస్తాను అన్నాడు. అమ్మ భయపడుతూనే ఉంది. నా పేరు బ్రియాన్, అక్కడ దగ్గరలో మెకానిక్ షాపులో పనిచేస్తున్నాను. అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు. తార్ రోడ్డు గీసుకున్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైరు మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది. వద్దు అన్నాడు. మీరు కాదనుకోండి, మీరు ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది. అప్పుడు బ్రియాన్ ఎలా అన్నాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాకు సహాయపడ్డారు. మీకు సహాయం చేయాలి అనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అనిపిస్తే నా పేరు తలుచుకుని వారికి సహాయం చేయండి అని వెళ్ళిపోయాడు. బ్రియాన్కు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెళ్ళిపోయింది సునీత. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తు వచ్చింది. తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది కాబట్టి చలి ఆమెను రోడ్డు ప్రక్కకు ఉన్న హోటల్కు వెళ్ళేలా చేశాయి. అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరికి ఒక గర్భిణి వచ్చి సర్వే. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణి అనిపించింది. డెలివరీకి దగ్గర రోజులు వచ్చేశాయి. బరువుగా నడుస్తోంది. అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం, బిల్లు తీసుకుని చిల్లర ఇవ్వడం కూడా అన్నీ తనే చూస్తుంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె తన టేబుల్ దగ్గరికి వచ్చింది. చిరునవ్వుతో ఏమి కావాలండి అని అడిగింది సునీతను. అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరునవ్వు చూసి ఆమె ముఖంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతోంది సునీత. భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం చేసి ఆమెకు 2000 నోటు ఇచ్చింది. ఆమె చిల్లర తేవడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనిపించలేదు. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఒక గ్లాసు కింద ఒక కాగితము, దాని కింద కొన్ని 2000 కాగితాలు ఉన్నాయి. ఆ కాగితం చదివిన హోటల్ మెయిడెడ్కి కన్నీళ్లు వచ్చేశాయి. అందులో ఎలా ఉంది, చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్లు ఉంది. నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరమని నాకు అనిపిస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయపడినట్టే అతడిని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసి ఉంది. ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతికేసే చూసింది. గీసుకుపోయిన చేతులు రక్తపు చారలతో ఉంది. అతడి ప్రక్కన మంచం మీదకు చేరుతూ శ్రీదేవి ఎలా అంది తన భర్తతో, మనం దిగులు పడుతున్నాం కదా, డెలివరీకి డబ్బులు ఎలాగని ఇంకా బెంగ తీరిపోయిందిలే బ్రియాన్. ఆ భగవంతుడే మనకు సహాయం చేశాడు బ్రియాన్. ఆయనకు కృతజ్ఞతలు అంది శ్రీదేవి. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికే చేరుతుంది అన్నది ఈ కథ యొక్క పరమార్థం.